ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ప్లేస్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని ఆ రో అంతా కూర్చున్నారు నాకు. ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ బెంచ్, అదే సెకండ్ కాలంలో ఫస్ట్ కాలం అంతా వీళ్ళు వచ్చారు, సెకండ్ కాలం వచ్చారు, థర్డ్ కాలం వచ్చారు, అవునా కదా. సో ఇలాగ ప్రతి కాలము డివైడ్ అయ్యింది. అంటే కాలం బేస్ చేసుకుని ఒక స్ట్రక్చర్డ్ డేటా అంటే డిఫైన్ అయ్యి ఉంటే కనుక దాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. ఆ స్ట్రక్చర్డ్లో ఉంటే కనుక మనకు అంత పెద్ద శ్రమ ఉండదు. ఇట్ ఈస్ ఈజీలీ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఆస్క్ ఏ రోల్ నెంబర్ నేమ్ 4541. సో 4541 అనే రోల్ నెంబర్ని సింపుల్గా నేను ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి. ఓకే, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఏ డీటెయిల్స్ ఇంకోటి లేదు. ఓకే, నాకు ఈజీగా నేను క్వైరీ అడిగితే ఏమైంది, ఇట్ గెట్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సింపుల్ మేనర్. అర్థమైనా లేదా? కానీ అన్నీ అలా ఉండవు. ఇప్పుడు మీరే చూడండి, ఒక కాలం ఉందనుకోండి, ఒక కాలంలో స్ట్రైట్గా అందరూ కూర్చోలేదు. మ్యాక్సిమం కొంత లెవెల్లో పర్వాలేదు, కానీ బట్ స్టిల్ కొంచెం డీవియేషన్ డిపెండ్స్ ఆన్ ద బాడీ స్ట్రక్చర్. కొంత వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, కొంత వెయిట్ తక్కువ ఉండొచ్చు. మేబీ చాలా థిన్గా ఉన్న పర్సన్స్కి ఒకలా అలానే ఉంటుంది, ఇలా అంతా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. ఏంటది? అన్స్ట్రక్చర్డ్. ఈ అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుంది? అన్స్ట్రక్చర్డ్ అనే దాంట్లో మేబీ నేను క్వైరీ అడిగిన వెంటనే దానికి 100 టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ మ్యాప్ చేసుకుని నాకు ఇవ్వాలి కదా. అలా ఇవ్వడానికి నాకు కొంచెం కన్స్ట్రెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా కన్స్ట్రెంట్స్ రాకుండా కాలం బేస్ చేసుకుని నేను అనాలిసిస్ పార్ట్ చేసుకుంటాను. అంటే సపోజ్ కాలం ఉందంటే ఫస్ట్ కాలం అంతా అలైన్ చేసుకుంటాను, నెక్స్ట్ కాలం అంతా అలైన్ చేసుకుంటాను, దాని నెక్స్ట్ కాలం అంతా. ఓకే, డిసైడ్ చేసుకుంటాను మేబీ దిస్ కాలంకి అది యాక్యురేటా, ఈ కాలంకి యాక్యురేటా డిసైడ్ చేసుకుని నేను అట్రిబ్యూట్స్ స్పెసిఫిక్గా బేస్ చేసుకుని నేను ముందుకు వెళ్ళాలన్నమాట. అలా వచ్చిన ఎన్విరాన్మెంట్ని, అన్స్ట్రక్చర్డ్ డేటాలో ఉన్న ఎన్విరాన్మెంట్ని నేను ప్రాపర్ సొల్యూషన్స్ ఇచ్చి క్వైరీ అడిగితే కనుక నేను ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చేటట్టుగా చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు అమెజాన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళారు, దాంట్లో ఎన్ని వెర్టికల్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. అన్ని స్పెసిఫికేషన్స్ ఒకలా ఉండవు కదా. కొన్నింటికి ఒక 10 స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇంకొన్ని ప్రోడక్ట్స్కి ఓన్లీ 2 స్పెసిఫికేషన్ ఉండొచ్చు, ఇంకొన్నింటికి స్పెసిఫికేషన్స్ ఒక 100 ఉండొచ్చు. అంటే అన్స్ట్రక్చర్డ్గా ఉంది. కొన్ని ఈ కంపెనీకి సంబంధించినేమో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉండొచ్చు, ఇంకో దానికి చూసేటప్పటికి ఏదో ఫ్యాషన్ రిలేటెడ్ ఉండొచ్చు, ఇంకో దానికి వేరేది ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో అంటే అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నదాన్ని నువ్వు క్వైరీ అడిగితే అది ఇన్ఫర్మేషన్ నీకు పాస్ చేస్తావు. అప్పుడప్పుడు ఒకే ప్రోడక్ట్ నేమ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్కి ఉందని అనుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక నేమ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్కి ఉందంటే నువ్వు అడిగిన వెంటనే ఏం చెప్తుంది? అవి డీటెయిల్స్ ఇస్తుంది, ఇంకో డీటెయిల్స్ వస్తుంది. కానీ అంతకుముందు మనం సెట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏదో బాగుందని డిసైడ్ చేసుకుంటుంది. అవునా? అని దాన్ని ఏమంటారంటే అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పేసి అంటారు. సింపుల్గా చెప్పాలంటే అవన్నీ స్ట్రక్చర్డ్ డేటాస్ కావు, అవన్నీ ఒక్కొక్క ఫార్మాట్లో ఉండదు. ఓకేనా? కానీ అన్ని ఫార్మాట్స్ని సింక్రనైజ్డ్గా ఒక వేర్ హౌస్లో వాడు పెట్టేసుకున్నాడు. సింపుల్గా వేర్ హౌస్ అంటే అన్ని కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటాబేస్ అనమాట. ఓకేనా? ఒక్కోటి ఒక్కో ప్రోడక్ట్ ఒక కంపెనీ, ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మల్టిపుల్ కంపెనీస్ దగ్గర నుంచి వాడు తెచ్చుకుంటూ ఉండొచ్చు. అందుకనే ఒకదానికి ఒక 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది, ఒకదానికి 10 రూపీస్ తక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తాను. అంటే ఏంటి, 10 కంపెనీస్ దగ్గర నుంచి సేమ్ ప్రోడక్ట్ని కూడా తీసుకోవచ్చు. దానివల్ల మనం ఏమంటామంటే వేర్ హౌస్ అని అంటాం అన్నమాట. సింపుల్గా ఒక ఈ కామర్స్లో వేర్ హౌస్ అంటాం. వేర్ హౌసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ప్రోడక్ట్ ఎవరైతే మనకి ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ ఉండొచ్చు. ఒకే ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. వీటన్నిటిని ఒక ఎన్విరాన్మెంట్లో తీసుకొచ్చారనమాట. దాన్ని వేర్ హౌస్ అని చెప్పేసి అంటాం. క్లియర్గా అర్థమైనా? డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చెప్పుకున్నాం. బేసిక్గా స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉంటుంది చెప్పుకున్నాం. అన్స్ట్రక్చర్డ్లో ఎగ్జాంపుల్ కనుక నేను ఏం తీసుకున్నాను అంటే అమెజాన్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, ఆ అమెజాన్ అనే దాంట్లో కూడా మీకు ఏమవుతుంది, నువ్వు క్వైరీ అడుగుతుంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది అన్స్ట్రక్చర్డ్ డేటా ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అనే కంటెంట్ ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్. ఓకే, అలాగే నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్పాను, ఈ అమెజాన్ అనేది ఒక పెద్ద వేరే హౌస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అందరు డేటాబేస్ ఉంది దీంట్లో, అన్ని కంపెనీస్కి సంబంధించింది. వాడు ఒకే ప్రోడక్ట్ని ఒక 10 కంపెనీలు ఇచ్చుకున్నా, ఒక 100 కంపెనీలు 100 రకాల ప్రోడక్ట్లు అమ్మినా సరే
వీడి దాంట్లోంచి బయటికి వెళ్తుంది కాబట్టి ఈ కామర్స్ అనే అమెజాన్ వెబ్ సర్వీస్కి సంబంధించినంత ఒక వేర్ హౌస్ అని